2019లో జరిగిన ఎలక్షన్స్లో ఏపీకి వచ్చిన స్థానాల్లో మా ప్రకాశం డిస్టిక్ నుంచి మేము 4 స్థానాల్లో మనం గెలిపించాము. అదేవిధంగా ఈసారి మా యూత్ అంతా కలిసి ఇంకా ఎక్కువ మెజారిటీతో మనం గెలిపిస్తాము. మీరు ఏ విధంగా అయితే మంగళగిరిని దత్తత తీసుకొని డెవలప్ చేస్తా అన్నారో మా ప్రకాశం డిస్టిక్ని కూడా దత్తత తీసుకొని డెవలప్ చేస్తారని కోరుతున్నాం అన్న. ఇప్పుడు మీరు 2024 గెలిచిన తర్వాత ఫామ్ హబ్తో పాటు ఇండస్ట్రియల్గా కూడా మా ప్రకాశం డిస్టిక్ని ఏమైనా డెవలప్ చేస్తారని అడుగుతున్నాను. తమ్ముడు, నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మ్యాక్సిమం ఫండ్స్ ఒక ప్రకాశం జిల్లాలో మేము ఖర్చు పెట్టాం. ఆనాడు మేము వేసిన రోడ్లే, ఆనాడు మేము కట్టిన డ్రైన్లే. అంతెందుకు ఒంగోలు పట్టణంలో డీజే గారి నాయకత్వంలో 2500 కోట్ల రూపాయలు ఒక్క ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము ఖర్చు పెట్టాం. నేను ఆనాడు పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత వ్యక్తిగతంగా మీ లోకేష్ తీసుకుంటాడు. నేను హామీ ఇచ్చా, ఒక ఫార్మ్ హబ్ గా ఏర్పాటు చేస్తామని. వెళ్ళిపోయిన కంపెనీలు అవి వస్తే రావు నాకు ఇప్పుడు తెలీదు, కానీ అలాంటి ఇన్వెస్ట్మెంట్ అంటే 12,000 మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించే పరిశ్రమలు, అలాంటి పరిశ్రమలు ప్రకాశం జిల్లాకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా.